నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం. గన్నవరం వద్ద ప్రమాణ స్వీకారోత్సవం. ముగిసిన అమరావతి రైతుల ఉద్యమం. రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్. బాబు ప్రభుత్వంతో మా కష్టాలు తీరాలి. కృష్ణానదిలో ఇసుక పడవల కార్మికుల ర్యాలీ. టీడీపీ జనసేన శ్రేణుల సంబరాలు. ప్రమాణ స్వీకార నేపథ్యం. గన్నవరం వద్ద ఏర్పాటైన నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू. మీకు తెలుసా, చంద్రబాబు నాయుడు ఎన్నోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. చంద్రబాబు నాయుడు 4వసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు దీక్ష శిబిరంలో రాజధాని రైతులు, రైతు కూలీలు బుధవారం దీక్ష శిబిరంలో టీవీ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంను వీక్షించారు. ఈ సందర్భంగా సంబరాలలో భాగంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రైతులు పూలు జల్లుతూ, పసుపు బెలూన్లు ఎగురవేస్తూ స్వీట్స్ పంచుకుంటూ హర్షం వెలుబుచ్చారు. గత 5 సంవత్సరముల నుండి ఏ పండుగ కూడా శిబిరంలో తప్ప ఇళ్ల వద్ద చేసుకోలేదని, రోడ్డుపైకి వచ్చి మహిళా రైతులు అందరూ కలిసి సంబరాలు చేసుకుంటూ ఆనందంగా ఉత్సాహంగా నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి సమన్వయ కమిటీ సభ్యులు మరియు అమరావతి రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. అనంతరం తుళ్లూరు గ్రామంలోని ప్రజలందరికీ తుళ్లూరు మండల తెలుగు యువత అధ్యక్షులు మూల్పూరి సురేష్ భోజన వసతి కల్పించారు. పాత ప్రభుత్వాన్ని గద్దెదించి కొత్త ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో సహకరించిన అటువంటి అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, మత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అట్లానే అంతర్జాతీయ స్థాయిలో కూడా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు అడుగులో అడుగేసి ముందుకొచ్చి దీన్ని మార్చేదాకా నిద్రపోకుండా దీన్ని సక్సెస్ఫుల్గా అధికార పీఠాన్ని మార్చారు. ఇవాళ కూటమికి అప్పచెప్పిన అధికారంతో మాకు రాజధానికి ఎట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా మాకు మద్దతు పలికారు, అట్లానే ఈ ఎలక్షన్లో ఈ కూటమికి కూడా గెలిచి కూటమి మాకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పి మేము చెప్తున్నాము. అట్లానే ఈ ఉద్యమం 1631 రోజుతోటే మేము ఆపేసాము. అధికార పీఠంలోకి కూటమి రాగానే మేము ఇవన్నీ కూడా విజయోత్సవాలు. రెండోది ఏంటంటే దేవుడు మొక్కుకున్నాయి, దైవ సహాయం కోసం, మానవ సహాయం చాలక దైవ సహాయం కోసం మొక్కున్న మొక్కులు రాజధాని రైతులందరూ చేస్తున్నారు. ఇదే సందర్భంలో రాజధానిలో చేసినటువంటి అన్ని సంఘాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, మహిళలు అందరికీ కూడా రైతు కర్షకులు అందరికి కూడా చేతి దండం పెడుతున్నాము. వాళ్ళందరూ కూడా ఇదే యూనిటీ తోటి ముందు కూడా ఏ అంశం మీద మనం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే అంత ఘన విజయాన్ని కూటమికి అందించినటువంటి ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం.
నిజంగా మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించారు. ఆంధ్ర రాష్ట్రం చీకట్లోకి వెళ్ళిపోతుంది, తప్పకుండా వెలుగు వైపు తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ విజయానికి కృషి చేశాడు. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాబు గారు అధికారంలోకి రాకముందే అమరావతి సంఖ్యలు తెంచి అమరావతిని పూర్వవైభవం తీసుకొస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం హైకోర్టు వారు చెప్పినా కూడా చట్ట ఉల్లంఘన చేస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్ళిపోతూ వారు ఇష్టం వచ్చినట్టు చేశారు తప్పితే ఏ ఒక్కరూ కూడా చట్టాన్ని గౌరవిస్తూ ఏ ఒక్క పని చేసింది లేదు. కానీ బాబు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఇక్కడ అమరావతిలో పనులు మొదలుపెట్టారు. అమరావతి కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కాబట్టి తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకొని హాయిగా నిద్రపోవచ్చు. మన బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నాయకుడు మన ముందున్నాడు. జై అమరావతి. ఈ రోజుల నుంచి పండగలు లేవు, పబ్బాలు లేవు, మంచి లేదు, అంతా చెడే. ఆ చెడు నుంచి, చీకటి నుంచి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వెలుగులోకి వచ్చింది. ఇవాళ రాష్ట్రం మొత్తం వెలుగులు విరజమ్ముతుంది. చంద్రుడి పాలన వచ్చింది. చల్లని దీవెన అందబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ. ఈ విజయం 5 కోట్ల ఆంధ్రులది. అంతేకాదు ఎన్ఆర్ఐలు, ఇక్కడి నుంచి ఉన్న ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగువారు అందరూ కూడా, విదేశాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విజయానికి కారకులు. వారందరికీ పేరు పేరున అమరావతి రైతులందరి తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ విజయంతో ఆంధ్ర రాష్ట్రం అనేది అజరామరంగా అమరావతి రాజధానిగా అభివృద్ధి దిశలో నడవబోతుంది. రేపటి నుంచి ప్రపంచంలో ఏ రాజధాని ఎంతటి అభివృద్ధి సాధించిందా అని ప్రపంచం నివ్వెరపోయేలాగా ప్రతి ఒక్కొక్క అడుగు అజరామరంగా ఉండబోతుందని ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చూపబోతున్నారు. వారు ఒక యోధుడు. ఆయన చేయబోయే అభివృద్ధి ఎలా ఉంటుందనేది ప్రపంచం అంతా గర్వపడేలా చూస్తారు. భావితరాల భవిష్యత్తు భరోసా వచ్చింది. ఇవాళ ప్రతి ఒక్కరూ పండుగ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఓటు ద్వారా బుద్ధి చెప్పిన, ప్రత్యేకంగా ఓటు ద్వారా బుద్ధి చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నారు. ఎవరైనా సరే మంచితో పరిపాలన చేసి మంచిని రాష్ట్రాన్ని పంచినప్పుడే ఆ రాష్ట్రం సర్వదా అభివృద్ధి చెంది తప్పితే కుళ్ళు కుచంత్రాలతోటి నువ్వు పరిపాలన చేసి నువ్వు ఎవరిని మీద అయితే పగ తీర్చుకున్నావో ఆ పగే మొత్తం తిరిగి వచ్చి నీకు, నీ ఎమ్మెల్యేలకి, నీ మంత్రులకు, సహచరులు మొత్తానికి కొట్టినందువల్ల 151 నుంచి 11కు వచ్చి పడ్డావు. దయచేసి ఒకటే మనం చేసుకోండి, పదవి వచ్చినప్పుడు దాన్ని ఒక గౌరవంగా భావించాలి తప్పితే అహంకారంతో చేస్తే ఇదే విధంగా ఉంటుంది. ఇవన్నీ గమనించి రాబోయే కాలంలో కూడా ఈ తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాము, అమరావతి అభివృద్ధి కోసం అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే ఉద్దేశంతోనే మరి అమరావతి రాజధాని ఉద్యమం ఇన్నాళ్ళు జరిగింది. కాబట్టి అమరావతిని ఏకైక రాజధానిగా రాష్ట్రం అభివృద్ధిలో వికేంద్రీకరణ జరిగే విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేసి అన్ని జిల్లాలు కూడా మరి అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని చెప్పి రాజధాని ప్రాంతంలోని రైతులు, రైతు కూలీలు గత 4.5 సంవత్సరముల నుండి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే నిరసనలు తెలుపుతూ మరియు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి రైతులు చేస్తున్న కార్యక్రమాలకు శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కొని మరలా అమరావతిని సాధించినందుకు బుధవారం తుళ్లూరులో శ్రీ వెంకటేశ్వర స్వామిని గ్రామంలో మేళతాళాలతో రథోత్సవం జరుపుతూ రైతులు పాదయాత్ర చేశారు. వివరాలను అమరావతి రైతు గద్దె బుచ్చి తిరుపతిరావు సిటీ న్యూస్కు తెలిపారు. 3 రాజధానులు అన్న పేరుతో జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, మహిళలు చేసినటువంటి 2 బృహత్ పాదయాత్రలు, మొదటిది న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు, అనగా రాజధాని నుండి తిరుమల దేవస్థానం వరకు, ఆ తర్వాత ఇదే రాజస్థాన్ నుండి అరసవెల్లి వరకు చేసినటువంటి 2 పాదయాత్రలో మమ్మల్ని వెన్నండి నడిపించినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మాకు లభించాయని, దాని ద్వారానే 1630 రోజులు పైగా చేసినటువంటి ఉద్యమంలో అంతిమంగా అమరావతి మహిళలు, రైతులు విజయం సాధించి ఒక దుర్మార్గమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపి తిరిగి అమరావతికి అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్న సందర్భంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా తిరిగి మా వెన్నంటి ఉండి 5 సంవత్సరాలు నడిపినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మరొకసారి తలుచుకుంటూ
వారి ఆశీస్సులు అమరావతి నిర్మాణానికి కూడా అవసరమవుతాయని వారిని సందర్భంగా కోరుకుంటూ, వారి ఆశీస్సులు మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ తుళ్ళూరు గ్రామంలో ఈ విగ్రహాల ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో త్వరలోనే ప్రపంచ రాజధానిగా అమరావతిని నిర్మించుకొని తీరుతామని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అమరావతి ఒక చోదక శక్తిగా తోడ్పడుతుందని 1631 రోజుల అమరావతి రైతుల ఉద్యమంకు తెరపడింది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు వెల్లడించడంతో వెలగపూడిలో మొట్టమొదటి రైతు దీక్షా శిబిరం ఆరంభమైంది. 1631 రోజులు కొనసాగి బుధవారం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో వెలగపూడి నుంచే దీక్షా శిబిరాల ముగింపుకు రైతులు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంతో అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకంతో దీక్షా శిబిరాలను తొలగిస్తున్నట్లు రైతులు ప్రకటించారు. ఉద్యమంలో మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన సిటీ కేబుల్ మీడియాకు, ఇంకా ఇతర మీడియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈనాటి మంచి మాట. చేతులు కలపడం సాధ్యమే, అయితే దానికి యుద్ధం చేయడానికన్నా ఎక్కువ ధైర్యం ఉండాలి. పోప్ ఫ్రాన్సిస్. కృష్ణానదిలో ఇసుక పడవల కార్మికులు ర్యాలీ నిర్వహించారు. తమ కష్టాలు కొత్త ప్రభుత్వం రాకతో తొలగిపోతాయన్న ఆశాభావాన్ని వీరు వ్యక్తం చేశారు. పడవల యాజమాన్య సంఘం సొసైటీ తరఫున మాట్లాడుతున్నామండి. మేము 2019 జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ 5 సంవత్సరాలు మేము ఖాళీగా ఉండిపోయాం. ఇక్కడ కనీసం 200 మంది పడవల మీద 1000 కుటుంబాలు ఆధారపడుతున్నాయి. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం, కానీ మమ్మల్ని ఎవరో పట్టించుకున్న భాగ్యం లేదు. నూతనంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం అయినా మా బాధలు తీర్చి మాకు జీవనోపాధి చూపిస్తుందని, ఈ 5 సంవత్సరాల నుంచి మేము పడ్డ కష్టాలు ఈ రోజుతో తీరిపోవాలని చంద్రబాబు నాయుడు గారు మా కష్టాలను గుర్తించి ఇంతకుముందు ఏ విధంగా అయితే ఇసుక ఉచితంగా ఇచ్చారో అదేవిధంగా మాకు ఇప్పుడు పడవ రిలీజ్ చేస్తారని కోరుకుంటా ఉన్నాము. అందులో మా యూనియన్కి అమరావతి పేరు పెట్టుకున్నందుకు అమరావతి రైతులు పడ్డారు కష్టాలు, అమరావతి పేరు పెట్టుకున్నందుకు మా పడవల వారం పడ్డ కష్టాలు. ఇకనైనా చంద్రబాబు గారితో మా కష్టాలు తీరితేనే ఆశిస్తున్నాం మేము. కనుక మా ఎందుకు దయ ఉంచి చంద్రబాబు గారు మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. గత ప్రభుత్వం 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి 2019 మార్చి 31వ తారీఖున ఈ పడవలు ఆ రోజున నిలిపివేసినారు. నిలిపివేసిన క్రమంలో అందరూ ప్రజాప్రతినిధులకి అందరికీ విన్నపాలు ఇచ్చినా కానీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. కనీసం ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తుందని చెప్పి మా బోట్స్మెన్ అసోసియేషన్ తరఫున అందరికీ అప్పుడు లోకేష్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. పాదయాత్ర అప్పుడు కూడా ఇలాగే ర్యాలీ చేశాము. ర్యాలీ చేసిన సందర్భంగా మా దగ్గర నుంచి విన్నపాలు తీసుకున్నారు. మీ సమస్య మేము పరిష్కరిస్తామని మాకు హామీ ఇచ్చారు. ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇక్కడ పడవలు కూడా కొంతమంది స్లాబ్ వేసుకున్నారు. ఐరన్ వచ్చేటప్పటికెళ్ళి అప్పులు బాధ తట్టుకోలేక ఎన్నో పడవలు వచ్చేటప్పటికెళ్ళి ఒక పడవ మీద వచ్చేటప్పటికెళ్ళి ఎంతో మంది కుటుంబాలు బతికేవాళ్ళు. ఒక మనిషి తరపున 3 ఉండేవాళ్ళు. దగ్గర 1000 మంది కుటుంబాలు వచ్చేటప్పటికెళ్ళి రోడ్డుని పడ్డారు. ఇప్పటికైనా గుర్తించి వచ్చేటప్పటికెళ్ళి మాకు ఈ ప్రభుత్వం వచ్చి రాగానే కొద్దిగా మా పడవలకు కూడా మాకు పని కల్పించవలసిందిగా కోరుచున్నాము. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మంగళగిరిలో సంబరాలు నిర్వహించారు. రిపోర్ట్. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి వర్యులుగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా దేశం తమ్ముళ్లు బాణాసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. ఎర్రబాలెం వేప చెట్టు సెంటర్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా నారా లోకేష్, కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా
టీడీపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన కేక్ కట్ చేసి స్వీట్స్ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోట శ్రీను, దానబోయిన చిన్న, తోట ఈశ్వరరావు, ఆలా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టే విధంగా నిర్ణయం తీసుకొని బహుజనులకు ఎంతో మేలు చేసినటువంటి నందమూరి తారక రామారావు గారు మన మధ్య లేకపోయినా ఆయన తదనంతరం మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి టీడీపీ పగ్గాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి మన రాష్ట్రంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ముఖ్య స్థానంగా ఉంది, ఒక అభివృద్ధి చెందే రాష్ట్రంగా చూపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోవడానికి సిద్ధంగా ఉన్నారు. మంచి పరిపాలన అందించి మన మంగళగిరి రాజధాని నియోజకవర్గం అమరావతిలో మన అమరావతిని గొప్పగా డెవలప్ చేసి రైతులకు మంచి మేలు చేసి ఈ 5 సంవత్సరాల్లో మంచి పేరు టీడీపీ పార్టీని శాశ్వతంగా మన ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఉండే విధంగా నిర్ణయాలు తీసుకొని నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో భారీ విజయాన్ని సాధించి ఈరోజు మన ఐటీ శాఖ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ గారి ఆశయాలను ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్క ఓటరు ఈ విధంగా చారిత్రాత్మక విజయం సాధించినందుకు అందరికీ ధన్యవాదాలు రైతులు భూములు కోల్పోయి 5 సంవత్సరాల కవుళ్ళు రాక నానా ఇబ్బందులు పడి భూములు సర్వనాశనం అయిపోయి మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ రోజున భారీ మెజార్టీతోటి 164 స్థానాలు మనం గెలుచుకొని ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మనం ప్రజలు గ్రామాల్లో విరివిగా ఎక్కడికక్కడ సంతోషాలతో కూడిన ఇలాంటి కార్యక్రమాలు నెరవేర్చడం జరిగింది. మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డుపై పాత బస్టాండ్ సెంటర్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పలువురు నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. వడ్డేశ్వరంలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యాన పలకలు, పుస్తకాలు, స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి కె స్వాతి, అన్నం నాగబాబు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వడ్డేశ్వరం రైల్ గేట్ పక్కన ఉన్న పేద పిల్లలతో మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే బాల కార్మికులు ఎవరైతే ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉండి పిల్లల్ని కూడా కార్మికులుగా మార్చి పనులకి, వ్యవసాయాలకి, అలాగే చిన్న చిన్న పనులకి పంపిస్తూ జీవనం సాగించుకుంటూ ఉంటారో అదంతా దాని గురించి అంతా వాళ్ళ పేరెంట్స్కి అవేర్నెస్ ఇచ్చి పిల్లలకి చదువుకోవడం అనేది వాళ్ళ హక్కు. వారిని కంపల్సరీ మన భావితరాలు బాగుండాలి అంటే పిల్లల్ని కంపల్సరీ విద్య ద్వారా మాత్రమే భావితరాలను బాగు చేసుకోగలమని, తరతరాల నుంచి వారు ఉంటున్న కూలి పనుల నుంచి విరమణ కలిగించాలంటే చదువు ఒకటే మార్గం అని తల్లిదండ్రులకు అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి పిల్లలకి బుక్స్, స్లేట్స్, చాక్లెట్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు ఎవరైతే బాల కార్మికులు ఉన్నారో బాల కార్మికులుగా మార్చి వాళ్ళని పనులకు పంపిస్తున్నారో తల్లిదండ్రులు అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకొని పిల్లల్ని కంపల్సరీ చదువుకునేలాగా ప్రోత్సహించాలని మా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. వరల్డ్ చైల్డ్ లేబర్ అగెనిస్ట్ డేని ఈరోజు ఈ చిల్డ్రన్స్తో జరుపుకోవడానికి మేము ఇక్కడ రావడానికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే అందరికీ అవేర్నెస్ అందుతుందనేది మనం పూర్తిగా చెప్పలేము. ఎవరికైతే ఈ చైల్డ్ లేబర్ గురించి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు, జీవన శైలి తెలియక పిల్లలు చైల్డ్ లేబర్గా ఎక్కువ అవడం జరుగుతుంది. సో ఆ అవేర్నెస్ అనేది వాళ్ళ తల్లిదండ్రులతో పాటు చిన్నపిల్లల స్టేజ్లోనే వాళ్ళకి చెప్పడం, చదువుకోవడం మన హక్కు అనేది పిల్లలకి తెలియడం వల్ల సో గవర్నమెంట్ కానీ, యుఎన్ ఏజెన్సీస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు చైల్డ్ లేబర్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు మనకున్న ప్రజలు కూడా
ఎవరైనా సరే స్ట్రీట్ చిల్డ్రన్స్ కానీ చైల్డ్ లేబర్గా ఎవరైతే ఉంటున్నారో కంపెనీస్లో ఫ్యాక్టరీస్లో వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగోక ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనం గమనించి ఒక సామాజిక బాధ్యతతో గవర్నమెంట్కి కూడా ఇన్ఫామ్ చేసి వాళ్ళని చదువుకోవడానికి కృషి చేస్తారని నేను నమ్ముతూ యాజ్ ఎ నేషనల్ చైర్మన్గా ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందని. మంగళగిరిలో కొత్తగా కార్ ట్రావెల్స్ బుధవారం ఆరంభమైంది. టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు ఈ కార్ ట్రావెల్స్ను ప్రారంభించారు. సోము, అనిల్, బాజీ నిర్వాహకులుగా ఉన్నారు. కార్యక్రమంలో ఇంకా మాజీ కౌన్సిలర్ బట్టు చిదానంద శాస్త్రి, కొత్తపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి పట్టణంలోని ఉప్పరావు కాలనీ ఫస్ట్ లైన్లో ఈ రోజున సోదరుడు అనిల్ గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కార్ ట్రావెల్స్ అండ్ రియల్ ఎస్టేట్ అనే వ్యాపార సంస్థను ప్రారంభించడం, దానికి అతిథులుగా ఈ వార్డు మాజీ కౌన్సిలర్ శాస్త్రి గారు అలాగే ఇతర పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్ ట్రావెల్స్ అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి బాగా జరగాలని, వారి వ్యాపారం అభివృద్ధి చెంది మంచి వ్యాపారవేత్తగా మంచి కార్ ట్రావెల్స్ యజమానిగా రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అనిల్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పడిస్తారు. మంగళగిరి కుప్రావు కాలనీ మెయిన్ రోడ్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కార్ ట్రావెల్స్ మరియు రియల్ ఎస్టేట్ ప్రారంభించినటువంటి పోతినేని శ్రీనివాసరావు గారికి మరి అలానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. అనిల్ గారు ఇక్కడ ఈ కార్ ట్రావెల్స్ ప్రారంభం చేశారు. ఇది దినదినాభివృద్ధిగా సాగుతూ అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ